ప్రభు స్తోత్రాలు. మరి ఒక దినం మీతో యూట్యూబ్ ద్వారా కలుసుకొని దేవుని మాటలు ధ్యానించేదానికి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. ఇర్మియా గ్రంథం 32:17. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. నథింగ్ టు హార్డ్ ఫర్ యూ. అయితే తేరే లియే కోయి కామ్ కఠిన్ నహీ హై. దేవునికి అసాధ్యమైనది, మనకు అసాధ్యమైన ఉండొచ్చు. దేవుని మీద ఆనుకుంటే దేవుడు అసాధ్యమైనవి సాధ్యంగా చేస్తాడు. అది చాలా అవసరమైనది. 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయం 18 ఇది యెహోవా దృష్టికి అల్పమే. ఆయన మోయాబీలను మీ చేతికి అప్పగించు. మోయాబీలు శత్రువులు మన చేతికి అప్పగిస్తాడు అంటే విజయాన్ని ఇస్తాడు అని. మత్తయి 19:20 యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యం. దేవునికి సమస్తము సాధ్యమండి. అందుచే యోబు 42:2 నీవు సమస్త క్రియలను చేయగలవనయు నీ ఉద్దేశించి ఏది నిష్ఫలము కానేరదు అంటున్నాడు. లూకా 1:37 దేవుడు చెప్పినది ఏమంటే అయితే దేవుని మాట నిరర్ధకము కానేరదు. లూకా 18:20 మనుషులకు అసాధ్యమైన దేవునికి సాధ్యం. రోమా 4:21 ఆయన వాగ్దానము చేసిన నెరవేర్చుటకు సమర్థుల్ని రూఢిగా విశ్వసించి విశ్వాసమున బలం పొందాల. అవిశ్వాసము బలహీనపరుస్తుంది, విశ్వాసము బలపరుస్తుంది. విశ్వాసము కర్తయు దాని యేసు వైపు చూస్తూ ముందుకు సాగుదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా శ్రోతలు విశ్వాసంతో మీ మీద ఆనుకొని ముందుకు సాగేదానికి కృప దయచేయండి. వారి అక్కర్లన్నీ మీ కృపలో తీర్చమని, మీరు బలపరచమని, ఈ హస్తాల కింద వారిని వాడుకొనమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.